ఇక మీ సంగతి? బిడ్డలు లేని నీకు ఓ బిడ్డ దొరికింది. నిన్ను నాన్న అని, నిన్ను తాతయ్య అని పిలుస్తుంది. మీరు హ్యాపీ. ఇక బాధపడింది ఎవరు? నేను. లోకేశ్వరి నా కన్న బిడ్డే అయినా తెలుసుకోలేని స్థితిలో ఇంతకాలం బతికానే. ఆదిరా బాధ. తీరా లోకేశ్వరి నా కన్న బిడ్డ అని తెలిసిన తర్వాత కూడా తనతో నాన్న అని పిలిపించుకోకుండా బతుకుతున్నాను చూడు. అదిరా బాధ. బాధ నాది తప్ప ఇక్కడ ఎవ్వరిది లేదురా. అందుకే రేపే నా కూతురు నేను దగ్గరికి తీసుకోబోతున్నాను. నేనే తన కన్న తండ్రినని చెప్పి లోకేశ్వర్తో నాన్నని పిలిపించుకోబోతున్నాను. నీ బాధలో అర్థం ఉంది, నువ్విలా కోరుకోవడంలో కూడా అర్థం ఉందిరా. కాకపోతే లోకేశ్వరి తన బిడ్డ కాదు అని తెలిస్తే ప్రియ ఏమైపోతుందని భయంగా ఉందిరా. ఆ రోజు కూడా ప్రియా ఏమైపోతుందననే బిడ్డనిచ్చానని గీత చెప్తుంది. ఇప్పుడు రేపు నిజం బయట పెడతాను అంటే ప్రియా ఏమైపోతుందో అని నువ్వు అంటున్నావు. అందరూ ప్రియా గురించి ఆలోచించే వాళ్లే గాని నా గురించి ఎవరు ఆలోచించరా? రే, ఈ విషయంలో నీకు సంబంధించినంత వరకు బాధే. అదే ప్రియ విషయానికి వస్తే చావురా. అందుకని లోకేశ్వరి నా కూతురన్న విషయం ఎప్పటికీ బయటికి చెప్పకూడదు అంటారా? కన్న బిడ్డ నా కళ్ల ముందే తిరుగుతూ ఉన్నా నాన్నని పిలిపించుకోకుండా ఇలా దూరంగానే ఉండమంటారా? కాదు అని చెప్పడానికి మేమెవరం రా. నువ్వు కన్న తండ్రివే, లోకి నువ్వు కన్న బిడ్డ. కాకపోతే తండ్రి ప్రేమ కంటే పెంచిన మమకారం ఎక్కువ కదా. అందుకే మాతో ఇలా మాట్లాడిస్తుంది. రే, మీరు ఏమైనా అనుకోండిరా. నా భార్య చనిపోతుందని చెప్పినా పట్టించుకొని మూర్ఖుడివి అని నువ్వు అనుకున్నా పర్లేదురా. ఈ విషయంలో మాత్రం నా నిర్ణయం మారదు. గీత రేపు నిజం చెప్పి తీరుతుంది. రే శివ, ఈ విషయాన్ని మనం బయటికి చెప్పేద్దాం ఉన్నప్పుడల్లా వదిన వద్దని చెప్పి ఆపేసేదే. అప్పుడు నిజాన్ని బయటికి చెప్పనివ్వకుండా వదిన తప్పు చేస్తుందనుకునేవాళ్ళం. కానీ వదిన మంచికే చేసింది నాన్న, మంచికే చేసింది. కానీ ఇప్పుడు తనే ఆ నిజాన్ని బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. తెల్లారితే ఎలాంటి ఉపద్రవాలు చూడాల్సి వస్తుందోనని భయంగా ఉందిరా.
ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు? ఆ గీత చేసిన మోసం గురించి. అయిపోయిన పెళ్లికి మేళమని ఆ గొడవ అయిపోయింది కదా. ఇప్పుడు మన ఆస్తి మనకొచ్చేసింది కదా. ఇప్పుడు ఆవిడ గురించి ఆలోచించడం ఎందుకు? అది నిజమేలే. మమ్మీ, మన ఆస్తి మనకొచ్చేసింది కదా, ఏం చేస్తావు? ఆ, ఏం చేయడం ఏంటి, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తర్వాత తర్వాత ఇంతకాలం ఇక్కడ తిండికి మొహం వాచి దరిద్రంలో బతికాం కదా, మన ఇంటికి పోయిన 2 రోజులైతే ఆల్ వెరైటీస్ చేయించుకొని రిచ్ గా బతకాలి. తర్వాత తర్వాత అంటే ఆ ఆస్తి మనకి రాగానే ఇద్దరం ఒంటి నిండా నగలు చేయించుకుందాం. చేయించుకొని ఒంటి నిండా అలంకరించుకొని గంగిరెద్దులో ఊరంతా తిరుగుదాం, అంతే కదా? ఆ, అలా అంటున్నావేంటే? లేకపోతే ఏంటి మమ్మీ, ఎంజాయ్ చేయడం అంటే తిని తిరగడం, బంగారం ఒంటి మీద వేసుకోవడం కాదు. మరి మన చుట్టూ ఎంత ప్రపంచం ఉంది. ఎప్పుడైనా ఫ్యామిలీతో కలిసి సరదాగా ఏదైనా టూర్కి వెళ్ళామా? టూర్ అంటే ఆ, ఏ ఊటీనో, ఏ కొడైకెనాలో, కాశ్మీరో, కన్యాకుమారియో అంతా అలాగే చాలేగా. అవునే, నేనెప్పుడు అలాంటి చోటుకు వెళ్ళలేదు. అయినా కాశ్మీర్ కన్యాకుమారి అంటే ఎవరైనా వెళ్తారే, మనం రిచ్ కాబట్టి చంద్రమండలానికి వెళ్దాం. చంద్రమండలమా? కొత్తగా ఉంటుంది కదా. అక్కడికి వెళ్ళడానికి మన ఆస్తి మొత్తం అమ్మేసిన సరిపోదు మమ్మీ. అయితే భూమి మీదే ప్లాన్ చేద్దాం. ఏంటే ఏదో ప్లాన్ చేద్దాం అంటున్నారు? రేపెట్టు మా ఆస్తి మాకు వచ్చేస్తుంది కదా. అవును ఇక్కడ నుండి వెళ్ళిపోతాం కదా. అవును. ఈ లోపు నేను చంపడానికి ఆ? ఎలా ప్లాన్ చేద్దామా అనుకుంటున్నాం. నన్ను చంపేస్తారా? ముసల్దానివి, ఒంటి పిల్లి రాక్షసివి, ఒకదానివి ఇక్కడ ఎంతకాలం అని బతికి చేస్తావు? అది నన్ను చంపుతాను అంటుంటే తప్పని చెప్పడం మానేసి మళ్ళీ నవ్వుతావేంటే? అదేదో వేళాకోలానికి అంటుంటే నువ్వు నిజంగానే నమ్మేస్తుంటే నవ్వకేం చేయమంటావే? మరి నేను వచ్చేసరికి ప్లాన్ అంటున్నారేంటి? రేపటితో మా ఆస్తి మాకు వచ్చేస్తుంది కదా, సరదాగా అందరం కలిసి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అంటుంది. ఓ, ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారు? ఏ ఊటీనో కాశ్మీరో. ఆ, అవునా? వెళ్దామే వెళ్దామే. నేను కూడా ఎప్పుడు అలాంటి చోటు చూడలేదు. అంటే నువ్వు వస్తావా? ఆ, ఫ్యామిలీ అంటే మీతో పాటు నేను ఉంటాను కదా. ఉండవు. ఆ, అదేంటి? మా డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడికి నిన్నెందుకు తీసుకెళ్లాలంట? అలా అంటావేంటే? నేను మీ అమ్మకి అమ్మని, నీకు అమ్మమ్మని. చెప్పవేంటే? ఏంటి చెప్పేది? అమ్మమ్మలాగే నువ్వు ఉంటే ఏమైనా చెప్పొచ్చు. ఏ, నేను అలా లేనా? నువ్వు మా పరిస్థితులు బాగాలేక మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని నువ్వెంత టార్చర్ పెట్టావు ఒకసారి గుర్తు చేసుకో చెప్తా. వంట చేయకుండా వంటగదికి తాళం వేశావు. మమ్మల్ని పస్తులు పెట్టి రాత్రిపూట బయటకు వెళ్లి బిర్యానీ మెక్కావు. అవన్నీ మర్చిపోతాం అనుకుంటున్నావా? ఆ తర్వాత బాగానే వండి పెట్టాను కదే. అలాగా? సరే అయితే నువ్వెప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు మేం కూడా నీకు వండి పెడతాం. చెల్లుకి చెల్లు. ఆ, మరిప్పటి వరకు నా ఇంట్లో కూర్చోబెట్టి మరి మేపిందానికి ఎంతైందో చెప్పు, వడ్డీతో సహా నీ మొహాన కొడతా. పద మమ్మీ. ఏమనుకోకు మమ్మీ, రావే. ఆ, దొంగ మొహల్లారా, నేనే పెద్ద అవకాశవాదని అనుకుంటే నాకన్నా పెద్ద అవకాశవాదుల్లో ఉన్నారే. ఆ డబ్బు వస్తుందనేగా ఈ గోరజన. ఆ డబ్బు రాకుండా పోవాలి, మళ్ళీ నేనే మీకు దిక్కవ్వాలి. అప్పుడు చెప్తానే మీకు. ఆ ఛే! నువ్విలా బాధపడుతూ ఉంటే చూడలేకపోతున్నానమ్మా. బాధ తప్ప ఇంకేం మిగిలిందన్నయ్య? అందరిలోనూ మార్పు తీసుకురావాలని లాయర్కి నచ్చ చెప్పి
ఇదంతా చేస్తే ఇప్పుడు అందరి దృష్టిలో మోసం చేసిందాన్ని అయిపోయాను. తెల్లారితే లోకేశ్వరి నా కూతురన్న నిజాన్ని అందరి ముందు ఒప్పుకోవాలి. మాట తప్పుదామా అంటే ఆయన మీద ఒట్టేశాను. ఏమన్నా? అదే ప్రియ మనసు నొచ్చుకోకుండా ఈ నిజాన్ని ఎలా చెప్పాలా అని ఆలోచించుకోమంటున్నాను. నువ్వు చెప్పిందే కరెక్ట్ అన్నయ్య. లోకేశ్వరి నా బిడ్డ అని తెలిసిన తర్వాత మా అత్తయ్య నన్నేమైనా చేయొచ్చు, ఎవరు ఏమైనా అనొచ్చు. అవన్నీ నాకు పెద్ద లెక్క కాదు. ప్రియని కాపాడుకోవడమే ముఖ్యం. ప్రియ ఎలా రియాక్ట్ అవుతుందనేదే ముఖ్యం. ముందు తనని కన్విన్స్ చేయాలి. ఎలా కన్విన్స్ చేస్తావమ్మా? లోకేశ్వరి తన బిడ్డ అని భ్రమలో ఉంది. దాని మీద ప్రాణాలు పెట్టుకుంది కదా. ఆ ప్రాణాన్నే తెంచాలి. ఏ బంధం ఉన్నా లేకపోయినా కడ వరకు మనం ఉండాలి. అదే జీవితం అన్న విషయం ప్రియకి అర్థమయ్యేలా చెయ్యాలి. నేను ప్రియతో మాట్లాడొస్తాను. ఈ టైంలోనా? టైం లేదన్నయ్య. రేపటితో ఈ దరిద్రం నుంచి బయటపడిపోతున్నాం. మళ్ళీ రిచ్ లైఫ్ స్టార్ట్. ఈసారైనా మొద్దులా గీతని నమ్మడం, శివని నమ్మడం చేయకుండా ఆస్తంతా నా గుప్పెట్లో పెట్టుకుని లైఫ్ ని రిచ్ గా గ్రాండ్ గా ప్లాన్ చేసుకుని ఎంజాయ్ చేయాలి. ప్రియా, ప్రియా, ప్రియా. ఇదేంటి గీత ఈ టైంలో ఇక్కడికి వచ్చింది? ప్రియా, ఏంటి? నీతో కొంచెం మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. అవసరం నీది కాదు ప్రియా, నాది.
ఓహో, ఆస్తి విషయంలో మిమ్మల్ని మోసం చేశాను, అందుకు క్షమించు అని అడగడానికొచ్చావా? లేదా మళ్ళీ ఏదైనా గోల్మాల్ చేద్దామని వచ్చావా? జీవితంలో మంచి కోసం అనుకుని నేను ఒక తప్పు చేశాను, కానీ అదందరికీ మోసంలా కనిపించింది. నీకు మంచి అనిపించి చేస్తే అది మంచి పని అయిపోతుందా? అందరికి మంచి అనిపిస్తేనే అది మంచి పని అవుతుంది. ఆ రోజున నాకంత ఆలోచన లేకుండా పోయింది ప్రియా. అందుకే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది. అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఈ గొడవలు? తెల్లారితే ఎవరాస్తి వాళ్ళది. నువ్వు చేసిన పనికి నేనేం రివెంజ్ ప్లాన్ చేయంలే, నువ్వేం భయపడకు. అది కాదు ప్రియా, డబ్బు ఈ రోజు ఉండొచ్చు ఉండకపోవచ్చు, మన బంధాలు మనతో పాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఏ బంధాలైనా నీలాంటి దాంతో ఉండకపోవచ్చు, నాలాంటి దాంతో కాదు. నాకు ఎవరున్నా లేకపోయినా నా కూతురుంది. అయినా ఆస్తి విషయంలో నువ్వు అబద్ధం ఆడావని నీ మీద కోప్పడింది ఎందుకు తెలుసా? నేనొచ్చి ఇక్కడ కష్టాలు పడాల్సొచ్చిందని కాదు, నా కన్న బిడ్డ కష్టాలు పడాల్సొచ్చిందని. బై బర్త్ గోల్డ్ స్పూన్ తో పుట్టిందది. బంగ్లాలో మహారాణిలా పెరగాల్సింది. ఇలా ఇలా ఈ పెంకుటింట్లో ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూ బతకాల్సొచ్చిందని. నా బిడ్డెప్పుడు ఉన్నతంగానే ఉండాలనుకున్నాను, గొప్పగా బతకాలనుకున్నాను. దాన్ని ఇప్పుడు ఓ హైట్స్ లోనే పెంచాలనుకున్నాను. నువ్వు చేసిన వెధవ పని వల్ల నా బిడ్డ 4 రోజులు కష్టాలు పడుండొచ్చు. దాని అదృష్టం నువ్వు చేసిన పని బయటపడిపోయింది. మా ఆస్తి మాకు రాబోతుంది. ఇక నా కూతురిని నీ కంటికి కనిపించినంత దూరంగా తీసుకుని వెళ్ళిపోతా. నీ ఊహకందనంత ఎత్తున పెట్టి గొప్పగా గొప్పగా పెంచుతా. ఈ ప్రియ పంతం కోసం ఏదైనా చేస్తుంది అనుకుంటారు మీరంతా. నిజానికి నాకు పంతం కంటే నా కూతురు జీవితమే ముఖ్యం. దానికోసం ఏమైనా చేస్తాను. నా మొగుణ్ణి వదిలేమన్నా వదిలేస్తాను. ప్రపంచమంతా నా కూతురు కంటే ఏమెక్కువ కాదు. కానీ ఏటెళ్ల కాలం ఎవరు ఎవరితోనూ ఉండరు, అదే నిజం. ఓహో, అంటే నా కూతుర్ని మళ్ళీ మచ్చిక చేసుకుని నీ వైపుకు తిప్పేసుకుంటావా? తిప్పుకోవే, ట్రై చెయ్. నేనలా అనడం లేదు. నేను చెప్పేది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నువ్వు చెప్పింది వినాల్సిన అవసరం నాకు లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. నాకు మీరెవ్వరూ అవసరం లేదు, ఎవ్వరితోనూ పనిలేదు కూడా. నా కూతురికి నేను, నాకు నా కూతురు చాలు. నువ్వంటున్నావే ఏ బంధాలు ఏటళ్ల కాలం మనతో ఉండవని. ఆ మాట నిజం కావచ్చు. నాతో ఎవరున్నా లేకపోయినా నేను పట్టించుకో. నా కూతురొక్కతుంటే చాలు. ఒకవేళ అది కాని నాకు లేదు అంటే అప్పుడే ఈ ప్రియ అనేది బతుకుండదా. ఏ గీత, ఎందుకొచ్చావు? ఎందుకు వెళ్ళిపోతున్నావు? ఏదో మాట్లాడాలి అన్నావు. ఏం మాట్లాడవే?
ఏమింది దీనికి? ఏం చెప్పాలనొచ్చింది? లోకేశ్వరి, నా కడుపున పుట్టి ఇంతకాలం పరాయ పంచన పెరిగావు. నిజం తెలియక నాన్నని పెదనాన్న అంటూనే ఎదిగావు. వీటన్నిటికీ రేపు తెరపడబోతుంది. మన ఇద్దరి జీవితాల్లోకి రేపు ఒక కొత్త వెలుగు రాబోతుంది.